హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. యాక్చువల్గా రెగ్యులర్గా ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక వెబినార్ కండక్ట్ చేద్దాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రేడింగ్లో ఆప్షన్స్ మీదే ఎక్కువ ట్రేడ్ చేస్తున్నారు. కానీ ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఏదైతే చాలా క్విక్గా ప్రాఫిట్ రావడం కానీ లేకపోతే క్విక్గా లాస్ రావడం కానీ జరుగుతుంది. కానీ ఆప్షన్స్ ట్రేడ్ చేసే విధానం తెలుసుకోకుండా, దాని యొక్క బేస్ తెలుసుకోకుండా మీరు ఏదైనా సరే ఫండమెంటల్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ ఈ రెండు కూడా మార్కెట్లో ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ట్రేడింగ్ విషయానికి వచ్చేటప్పటికి ప్యూర్లీ టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలామంది ఈ చార్ట్ ట్రేడింగ్ కానీ, ఈ క్యాండిల్స్టిక్స్ కానీ, లేకపోతే ఇండికేటర్లు కానీ ఈ బేస్ మీద ట్రేడ్ చేస్తుంటారు. కానీ ఇందులో చాలా క్విక్గా మార్కెట్లోంచి మనకి మూమెంట్స్ అయితే ఉంటాయి ఆప్షన్స్లోను. మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, మీరు ఏదైనా స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఒక 1 వీకో లేకపోతే 1 మంతో 1 ఇయరో లేకపోతే 3 ఇయర్సో 5 ఇయర్సో పొజిషనల్గా ఉంటే ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి. దానికి మీరు ఫండమెంటల్గా ఆ స్టాక్ యొక్క నేచర్ ఏంటి, ఆ స్టాక్ యొక్క బిజినెస్ ఏంటి, దాని యొక్క ఫండమెంటల్స్లో ఫైనాన్షియల్ గ్రోత్ ఏంటి, దాని యొక్క బ్యాలెన్స్ షీట్ ఏంటి, పిఎన్ఎల్ ఏంటి చూసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే మంచి లాభాలు ఇస్తాయి. అదే మీరు ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే క్యాష్ మార్కెట్లో కానీ, ఫ్యూచర్స్లో కానీ ఏదైనా మార్నింగ్ బై చేసుకుని మార్కెట్ యొక్క మూమెంట్ చూసుకుని, అదేవిధంగా 3:30 లోపల మనం సెల్ చేసి ఏదైనా లాభం వస్తే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏది క్యాష్ మార్కెట్లో కానీ, ఫ్యూచర్స్లో కానీ. ఆప్షన్స్లో అయితే మాత్రం ఆప్షన్స్ చాలా క్విక్ మూమెంట్ ఉంటుంది, మీకు కూడా తెలుసు. ఒక్కొక్కసారి మీరు అనుకున్న డైరెక్షన్లో వేస్తే ఇమీడియట్గా మీకు మంచి లాభం రావచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరే మార్కెట్కి దొరికిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్స్లో మీరు ఎప్పుడు ట్రేడ్ చేసినా సరే 5 నిమిషాల్లో మీ మార్కెట్లో మీ యొక్క ట్రేడ్ క్లోజ్ అవ్వాలి. మ్యాక్సిమం 15 మినిట్స్. మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్లో మీ యొక్క ట్రేడ్ క్లోజ్ అవ్వగలిగితేనే మీరు ప్రాఫిట్లో ఉండగలుగుతారు. కాబట్టి అంత యాక్యురేట్గా మీరు ఆ డైరెక్షన్లో మార్కెట్ని ప్రాక్టీస్ చేయగలిగితేనే మార్కెట్లో మీరు మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ దీంట్లో ఎక్కువగా నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేసి దీంట్లో ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఒక గైడెన్స్, అసలు మీరు ఏం చేయాలి, మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డౌట్స్ క్లారిఫై చేయడానికి ఒక వెబినార్ని కండక్ట్ చేస్తాను. ఈ వీడియో కింద మీకు వెబినార్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు వెబినార్ రిజిస్టర్ చేసుకోండి, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళినా సరే వెబినార్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏదైతే మనకి మార్కెట్లో మీకు ఒకటే డైరెక్ట్గా మార్కెట్ గురించి ఏమీ తెలియకుండా కూడా డైరెక్ట్గా మార్కెట్లోకి వచ్చి కాలు పుట్టు బై చేయడం తప్ప రిమైనింగ్ తెలియదు. కానీ అదొక ఇల్లిటరేట్గా మార్కెట్లో రావడం, దాంట్లో కాలు పుట్టి ఏదో ఒకటి చేయటం, మళ్ళీ వదిలేయటం, అట్లాగా నేను కూడా మార్కెట్లో ట్రేడ్ చేసేది చాలా డబ్బులు నష్టపోయాను సార్ అన్న వాళ్ళు ఎక్కువ మంది చూస్తుంటారు. అలా కాకుండా మీరు నిజంగా మార్కెట్ మీద ప్యాషనేట్ అయి ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి, ఇన్వెస్ట్మెంట్తో పాటు మీరు ట్రేడింగ్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, ట్రేడింగ్ నేర్చుకోకుండా మాత్రం మార్కెట్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నష్టమే కలుగుతుంది. ట్రేడింగ్లో మీకు దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ తెలుసుకోవడానికి ఏమేం చేయాలి, ఏమేమి చదువుకోవాలి, అయితే మార్కెట్లో ట్రేడ్ సెటప్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, దానికి సంబంధించినటువంటి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. యాక్చువల్గా ఏంటంటే మనం కూడా కొద్దిమందిని సెలెక్టెడ్ పీపుల్ని కొద్దిమందిని ట్రైన్ చేశాము, రెగ్యులర్గా కూడా ట్రేడ్ చేస్తున్నారు. అట్లా కాకుండా దీంట్లో ఎక్కువ మందికి బెనిఫిట్ పొందాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ వే. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నాలెడ్జ్ ఉండి పర్వాలేదు ట్రేడ్ చేసుకోగలని అనుకుంటే అది ఒక సిస్టమేటిక్ వేలో ట్రేడ్ చేయగలగాలి. అప్పుడే మీకు దాంట్లోంచి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఏదైతే మనం వెబినార్ కండక్ట్ చేస్తామో రిజిస్టర్ అవ్వండి. మీకున్న డౌట్స్ అది కూడా వెరీ లిమిటెడ్ పీపుల్నే మనం ఎంకరేజ్ తీసుకున్నాం దీంట్లోకి, వెబినార్లోకి. ఎందుకంటే మీరు సీరియస్ క్యాండిడేట్ అయ్యుండి, మీరు బాగా ప్యాషనేట్ అయ్యుండి, మార్కెట్స్ మీద ఏదైనా 1 or 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తూ నాకు ఇంకా మార్కెట్స్ మీద గ్రిప్ దొరకలేదని అనుకుంటే మీరు వెబినార్కి అటెండ్ అవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. అట్ ద సేమ్ టైం అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, టీచర్స్ డే గ్రీటింగ్స్ చెప్తూ, నేను కూడా వెరీ ఫ్యూ మెంబర్స్ని ఎవ్రీ టైం ఏదైనా ఒక అకేషన్, ఏదైనా ఒక ఆస్పిషియస్ డే రోజున ఒక కొద్దిమందిని తయారు చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాము. అలాగే లాస్ట్ టైం కూడా ఒక 11 మెంబర్స్ని తయారు చేసి ఇప్పుడు కూడా ఒక 11 మెంబర్స్ని మనం ఇన్సైడ్ ద గ్రూప్ తీసుకుని మనకి ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళ దాంట్లో ఒక ప్యాషనేట్గా ఉండి మనం చేయగలం అనుకున్న వాళ్ళని ట్రైన్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో చూసిన తర్వాత మీరు బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. దీనికి సంబంధించిన వెబినార్లో మీకున్న డౌట్స్ రాసుకోండి. దానికి సంబంధించిన కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.